హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మిరపకాయ బజ్జీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఇంట్లోనే చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం బయట ఉన్నట్టే ఉంటుంది. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం అయితే నేను మిరపకాయ బజ్జీ చేసే పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. లావు మిర్చి ఉంటుంది కదా, అదైతే తీసుకున్నా. దీంతో అయితే బాగా వస్తాయన్నమాట. దీన్ని అయితే ఇట్లా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకొని ఇందులోకి సీడ్స్ అయితే తీసేసుకోవాలి. ఇందులో అయితే సీడ్స్ చాలా తక్కువ ఉంటాయండి, చూసి తీసేసేయండి. ఇందులోకి చింతపండు అలా గుజ్జు కూడా పెట్టుకుంటారనమాట. నేను అవన్నీ ఏం పెట్టట్లేదు, నాకు కొంచెం సీడ్స్ మాత్రం తీస్తున్నాను. ఇలా అన్ని మిరపకాయలు ఇలానే కట్ చేసుకొని సీడ్స్ తీసేసుకోవాలి. ఈ సీడ్స్ ఉండడం వల్ల కారంగా ఉంటుంది, అంత బాగుండవండి టేస్ట్. ఇవి తీసేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు మిరపకాయ బజ్జీ కోసం శనగపిండి అయితే తీసుకున్నా. అందులోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇందులోకి కొంచెం వంట సోడా వేసుకుంటున్నాను. ఈ వంట సోడా వేసుకోవడం వల్ల మంచిగా వస్తాయి అన్నమాట మిరపకాయ బజ్జీలు అయితే. సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. కారం అయితే చూడండి, నేనైతే కొంచెం వేసుకున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉన్నాయి కాబట్టి. ఇదంతా బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు అయితే వేసుకొని మంచిగా కలుపుకుంటున్నా. ఇందులోకి వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుతూ ఉండండి. మరీ పల్చగా అయితే వాటర్ అయితే వేసుకోకండి, ఎందుకంటే మరీ పల్చగా అయితే బజ్జీ అయితే అస్సలు మంచిగా రాదనమాట. మరీ గట్టిగా ఉంటే కూడా మంచిగా రాదు. సో ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చూసుకుంటూ వేసుకోండి. నేనైతే స్పూన్ తోటే కలుపుతున్నాను. ఇదంతా మనం వేసిన ఉప్పు కారం మంచిగా కలవాలన్నమాట. ఇలా పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి. చూడండి, స్పూన్తో ఇలా అన్నప్పుడు ఇలా రావాలన్నమాట మిశ్రమం. ఇంత పలుచగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి అయితే తీసుకొని చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఒక సైడ్కి అనేసి డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టుకున్నాను అనమాట ఆల్రెడీ. అందులోకి అయితే వేసేసుకోవాలి. చూడండి, ఇలా వన్ సైడ్ ఇలా గిన్నెలో వేసుకొని తీసేసుకొని వేసుకుంటుండాలి. అంటే పిండి ఒక సైడే రావాలి, ఇంకొక సైడ్ అయితే పచ్చిమిర్చి అలానే ఉండాలన్నమాట. ఇలా బయట బండి పైన కూడా సేమ్ ఇలానే చేస్తారు. చూడండి, మంచిగా పొంగుతూ బాగా వస్తున్నాయి కదా బజ్జీలు అయితే. చూడండి, మంచిగా వస్తాయి అన్నమాట. ఈ కడాయిలు ఎంతవరకు సరిపోతాయో చూసుకొని అన్ని బజ్జీలు అయితే వేసుకుంటున్నా. నాకైతే బజ్జీలు అంటే చాలా ఇష్టం అండి. బయట వెళ్ళి కొందామంటే ప్లేట్కి 2 ఇస్తున్నారు, అవి అస్సలు సరిపోవన్నమాట. అందుకే 20 రూపీస్ పెట్టి పిండి తెచ్చుకొని ఇంట్లోనే చాలా బజ్జీలు అయితే చేసుకొని తిన్నాను. మనం బయట కొంటాం కానీ అది ఏ ఆయిల్ అంటే ఆయిల్ యూజ్ చేస్తుంటారు కదా. సో ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోండి. చూడండి, ఒక సైడ్ అయితే కాలిపోయినాయి కాబట్టి ఇంకొక సైడ్ అయితే టర్న్ చేస్తున్నాను. ఇది మంచి కలర్ అండ్ క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఇంట్లోనే హైజెనిక్ చేసుకొని తినండి, చాలా మంచిది హెల్త్కి కూడా. అలాగే మనకు నచ్చినన్ని బజ్జీలు చేసుకొని తినేయచ్చు ఎంచక్కా. ఇలా ఒక సైడ్ అంతా మంచిగా కాలాలన్నమాట. ఇలా కాలిన తర్వాత ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఈ బజ్జీలు అయితే వేస్తుంటే మాత్రం స్మెల్ అయితే మామూలుగా లేదండి, చాలా బాగుంటుంది. నాకైతే మిరపకాయ బజ్జీ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి అయినా. నా చిన్నప్పటి నుంచి నాకు వచ్చిన ఫస్ట్ వంట అంటే ఇదేనండి. నేను చిన్నప్పుడు పచ్చిమిరపకాయ బజ్జీ చేస్తే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అనమాట. అందరు ఇష్టంగా చేయించుకొని మరి తింటారు, అంత బాగుంటాయి. ఇలా కలర్ మంచిగా చేంజ్ అయింది, కొంచెం ఇంకా వేగాలండి. ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నా. చూడండి, పచ్చిమిరపకాయ అయితే ఇట్లా వేగాలన్నమాట. ఇప్పుడు కరెక్ట్గా వేగింది. ఇప్పుడు దీనికోసం నేను మధ్యలో కట్ చేసుకొని కొన్ని ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నా. ఇలా ఉల్లిపాయలతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర పుదీనా ఉంటే కూడా వేసుకోండి. నిమ్మకాయ పిండుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.